బడుగు బలహీన వర్గాల కొరకు ఆ తరంలో అంబేద్కర్ గారు అయితే ఈ తరంలో కృష్ణ గారు, కృష్ణ మాదిక్ గారు, ఇలాంటి హిస్టరీలు తెలుసుకోకపోతే నష్టపోతావు, జాగ్రత్త. అడగము, మేము రాయితీలు కూడా అడగం. ఈ దేశ సంపదలో అందరికీ భాగస్వామ్యం ఉన్నది, దేశ వనరులో అందరికీ హక్కు ఉన్నది అని చెప్పి, ముఖ్యంగా పేదలందరికీ న్యాయం జరగడానికి తీసుకునే పథకాలని చెప్పి కుల వ్యవస్థను రద్దు చేయండి. ఈ సమస్యలన్నీ పరిష్కారం జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. ఈ దేశ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది బ్రాహ్మణ వర్గమే. నేను ఈ మాట అంటే బ్రాహ్మణులందరినీ అన్నట్టు కాదు. అందులో ఒక 10-20% ప్రజాస్వామిక దృక్పథం గల, కుల వ్యవస్థ నిర్మూలన కావాలన్నా, అస్పృశ్యత పోవాలన్నా బ్రాహ్మణ పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు వేళ్ల మీద లెక్కబెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మెజారిటీ బ్రాహ్మణ సమాజం ఈ దేశంలో కుల వ్యవస్థకు కారణం. ఈ దేశంలో కుల వ్యవస్థకు ప్రధాన కారణం. ఎందుకంటే నాకు తెలిసి ఈ కుల వ్యవస్థను ఈ దేశంలో రాముడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, కృష్ణుడు సృష్టించిండేమో అనుకునే వాళ్ళం, ఇంకెవరన్నా సృష్టించడం అనుకునే వాళ్ళం. బహుశా ఈ కుల వ్యవస్థకు రాముడో కృష్ణుడో కారణమని మేము అనుకోవట్లేదు. ఈ కుల వ్యవస్థకు, కుల సమానతలు, ఈ కుల వ్యవస్థకు, అస్పృశ్యతకు పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. పెంచింది పోషిస్తున్నది బ్రాహ్మణ వ్యవస్థ. ముందు కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కుల వ్యవస్థను రద్దు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కారణం ఏంటంటే, కుల వ్యవస్థలో అగ్రగణ్య హోదా ఎవరు పెట్టుకున్నారు? ఈ దేశ కుల వ్యవస్థలో అగ్ర పీఠం ఎవరు పెట్టుకున్నారు? బ్రాహ్మణులే పెట్టుకున్నారు. ఇతర కంటే తక్కువ పెట్టుకున్నారా? ఈ కుల వ్యవస్థలో అగ్రహోదా వాళ్ళదే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకా పోతే పంచమ, ఇప్పుడు దళితులు అంటారు వాళ్ళు, అంతే కదా. అంటే అగ్రకుల హోదా ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలిసి కుల వ్యవస్థ ఈ దేశంలో వేలునుకోవడానికి, కుల వ్యవస్థ ఈరోజు విజృంభించడానికి, ఈ దేశంలో అసమానతలు పెరగడానికి, భారతీయుల మధ్య అనైక్యత లేకుండా చేయడానికి కుల వ్యవస్థ కారణం. భారతీయుల మధ్య అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థ కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థే కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20% నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజారిటీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. సమానత్వం కలిగి జీవించకపోతే కొందరు దరిద్రులు అవుతారు, కొందరు భిక్షగాళ్ళు అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.